ఇదేంటమ్మా ఈరోజు సినాప్స్ అండ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ గురించి తెలుసుకుందాము. సినాప్స్ అంటే ఏంటి, అక్కడ ట్రాన్స్మిషన్ ఎలా అంటే ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి మధ్యలో గ్యాప్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ గ్యాప్నే సినాప్స్ అంటారు. ఆ సినాప్స్ ఎందుకు ఉంటుంది, ఆ సినాప్స్లో ఏమైనా కెమికల్స్ కానీ లేదా ఇంకేదన్నా ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకేదన్నా ఉంటుందా, లేదా ఇన్ఫర్మేషన్ అనేది ఆ సినాప్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక న్యూరాన్లోకి ఎలా వస్తుంది అనే దాని గురించి మనకి టాపిక్ ఉండేది. The name synapse was given by Sir Charles Sherrington to the junction point where the telodendrites of an axon meet the protodendrites of the neighboring axon. అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే ఈ సినాప్స్ ఉంది కదా, అంటే టూ న్యూరాన్కి మధ్యలో ఉండే ప్లేస్, ఈ నేము సర్ చార్లెస్ షెరింగ్టన్ అనే సైంటిస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేశాడంట. ఎక్కడైతే ఒక యాక్సానికి ఉండేటటువంటి టీలోడెండ్రైట్స్ దాని పక్క కానీ కింద కానీ ఉండేటటువంటి ఇంకొక యాక్సాన్కి ఉండేటటువంటి ప్రోటోడెండ్రైట్స్, అంటే టీలోడెండ్రైట్స్ అంటే లాస్ట్ న్యూరాన్కి ఎండింగ్, ఆ ప్రోటోడెండ్రైట్స్ అంటే ఇంకొక డెండ్రానికి స్టార్టింగ్లో ఉండేటివి, అక్కడ ఉండేటటువంటి ఆ బ్రాంచెస్ లాగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ రెండిటికి మధ్య రెండు కలిసేటటువంటి ఆ ప్లేస్ని ఏమంటారంటే సినాప్స్ అంటారు. ఓకేనా, సినాప్స్ అంటారు. డెఫినిషన్ చూడండి, ఏ సినాప్స్ మే బి డిఫైన్డ్ యాజ్ ద జంక్షనల్ రీజియన్ వేర్ వన్ న్యూరాన్ ఎండ్ అండ్ ద అదర్ స్టార్ట్స్. అంతే కదా, ఏదైతే ఎండ్ అయిపోయింది ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంకోటి. ఎండ్ అంటే దాని వెనుకలు ఇంకోటి స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. అంటే మన బాడీ అంతా ఈ న్యూరాన్స్ ఎక్కడ ఎలా అంటే అలా ఉంటాయి, ఒకటి రెండు కాదు, చాలా మిలియన్స్ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటన్నా లేదా ఒకదాని పక్కన ఒకటి ఎలా అయినా ఉండొచ్చు. నైబరింగ్ అంటే పక్కనైనా ఉండొచ్చు, వెనకైనా, చుట్టుపక్కల ఎక్కడైనా ఉండొచ్చు. వాటికి ఎలా ట్రాన్స్మిషన్ అవుతుంది అంటే ఒకటి ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి స్టార్ట్ అవుతుంది కదా, అలా ఇంకొకటి ఎండ్ అయినా ఇంకొకటి స్టార్ట్ అయ్యేటటువంటి ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఉండేటటువంటి ఆ ఖాళీ ప్లేస్ని ఏమంటారంటే ఈ సినాప్స్ అంటారమ్మా. ద డిస్కవరీ ఆఫ్ సినాప్స్ వాజ్ మేడ్ బై కాజల్ and after its discovery a controversy was raised over the transmission of impulse across the gap. Some are of the opinion that the synaptic transmission was electrical, while others say that it is conducted by a chemical messenger. అంటే చూడండి, ఈ సినాప్స్ అనే ఈ వర్డ్ని మనకి ఎవరు డిస్కవర్ చేశారంటే కాజల్ అనే సైంటిస్ట్. ఈయన కనుక్కున్న తర్వాత ఏమైందంటే ఇక్కడ మనకి ట్రాన్స్మిషన్ ఉంది కదా, ఈ ట్రాన్స్మిషన్ అవుతుంది కదా ఇన్ఫర్మేషన్, ఆ ట్రాన్స్మిషన్ అనేది సినాప్ట్ గుండా వెళ్తుంది అని ఈయన చెప్పారు కదా, కాజల్ అనే సైంటిస్ట్ కూడా. కానీ ఇది ఎలా వెళ్తుంది అనేసి చాలామంది సైంటిస్టులు దానికి ఆ ఒపీనియన్కి ఏం చేశారంటే అది కంట్రవర్సీ అంటే ఏంటంటే అది కాదు ఇది ఇలా అవుతుంది అనేసి దాన్ని వాళ్ళు వాదించుకుంటా అంటారు చూడండి సైంటిస్టులు, అది ఎందుకు అలా అయింది అనేసి ప్రెస్ మీటింగ్లో కూడా ఈ మధ్య కాలంలో చూసింటాం కదా. అలా కాంట్రవర్సీస్ చాలా వచ్చాయన్నమాట. అంటే అలాగే ఎందుకు అవుతుంది, ఇంకోలాగా అవ్వచ్చు కదా, అట్లా ఒకదానికి వ్యతిరేకంగా ఇంకొకరు చెప్పడం, అలాంటివి చాలా వచ్చాయన్నమాట. కానీ చాలామంది ఒపీనియన్ ప్రకారం అయితే కనుక ఈ సినాప్స్ ఉంది కదా, ఈ సినాప్స్ అనేది రెండు రకాలుగా ట్రాన్స్మిషన్ అవుతుంది అనమాట. ఆ సినాప్స్లో ఇన్ఫర్మేషన్ అనేది 2 టైప్స్లో ట్రాన్స్మిషన్ అవుతుంది అనమాట. అది ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ అయినా అయిండాలి, లేదా కెమికల్ మెసెంజర్, అదే కెమికల్గా అయినా ట్రాన్స్మిషన్ అనేది అవ్వాలి అనేసి ఫైనల్గా ఒక ఒపీనియన్కి వచ్చారనమాట. ఈ సినాప్స్ ఖాళీగా ఉండే ప్లేస్లో ఎట్లా వస్తుంది మెసేజ్,
ఏదో ఒకటి క్యారీ చేసుకొని రావాలి కదా. అలా ఆ ఖాళీ ప్లేస్లో క్యారీ చేసేదే కెమికల్ అయినా అయి ఉండాలి, లేదా ఎలక్ట్రిక్ అయినా అయి ఉండాలి. ఎలక్ట్రిక్ మెసెంజర్ లేదా కెమికల్ మెసెంజర్ అయినా అయి ఉండాలి అనేసి మన సైంటిస్టులు చివరికి చివరికి అలా ప్రొసీడ్ అయినారనమాట. సినాప్స్ ఎగ్జిబిట్స్ 3 important characteristics. They are the mode of transmitting the impulse across the synapse, one-way transmission pattern, modification of impulse transfication. అంటే చూడండి, ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ సినాప్స్ ఉంది కదా, ఆ సినాప్స్ గుండానే ఆ సినాప్స్ నుంచే ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. దీనికి ఉండేటటువంటి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. అంటే సినాప్స్లోకి వచ్చిన తర్వాతే ఇంకొక న్యూరాన్కి ఎంటర్ అవుతుంది, అది కంపల్సరీ అనమాట, అలాగే జరుగుతుంది. నెక్స్ట్ ఈ ట్రాన్స్మిషన్ ఉంది కదా, ఏదైతే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది కదా, ఆ ట్రాన్స్మిషన్ అనేది వన్ వే, అంటే ఒక వైపుకు మాత్రమే, అంటే కింద నుంచి పక్క నుంచి ఎట్టంటే అట్ట పోదు. అంటే టీలోడెండ్రైట్స్ నుంచి ఆ తర్వాత సినాప్స్, ఆ తర్వాత ప్రోటోడెండ్రైట్స్, ఆ తర్వాత ఆక్సాన్, ఇలాగే జరుగుతుంది. కానీ వెనక నుండి ముందుకు వెళ్ళదు అనమాట ట్రాన్స్మిషన్ అనేది. ఓకేనా. నెక్స్ట్ మాడిఫికేషన్ ఆఫ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్. అంటే చూడండి, ఈ ట్రాన్స్మిషన్ జరుగుతుంది కదా, ఇది ఈ అనుకూలంగా ఉంటుంది అనమాట ఇంపల్స్ అనేటివి. అంటే ఎలా అనుకూలంగా ఉంటుంది అంటే దానికి తగినట్టుగా దాన్ని చేంజ్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్, ఈ న్యూరాన్కి తగినట్టుగా అది మాడిఫై చేసుకొని ట్రాన్స్మిషన్ని చేస్తుంది అనమాట. ఈ 3 మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ సినాప్ ట్రాన్స్మిషన్ అనమాట. ఈ 3 ఉండాలి. నెక్స్ట్ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ సినాప్స్. సినాప్స్ అనేటివి ఒకటే ఉండవు, ఒక 3 టైప్స్లో సినాప్స్ జరుగుతూ ఉంటుంది. సినాప్స్ అనేటివి 3 టైప్స్ సినాప్సెస్ అనేటివి ఉన్నాయన్నమాట న్యూరాన్కి మధ్యలో. అవి ఏంటి, ఎలా ఉంటాయి అనే దాని గురించి చూద్దామా. క్లాసిఫికేషన్ ఆఫ్ సినాప్స్ చూద్దాము. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ connection between neighboring neuron synapses have been classified into 3 types. ఓకేనా. నైబరింగ్ పక్కన ఉండేటటువంటి న్యూరాన్లు కలుపుతూ ఉంటాయి కదా, సినాప్సే కదా కలుపుతాయి. ఈ సినాప్స్ దీన్ని బేస్ చేసుకొని, ఈ సినాప్స్ బేస్ చేసుకొని 3 టైప్స్ పక్కన ఉంటాయి కదా, వాటికి ఉండేటటువంటి రిలేషన్ని బేస్ చేసుకొని ఈ సినాప్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చమ్మా. ఆ 3 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ది యాక్సోసోమాటిక్ సినాప్స్, యాక్సోడెండ్రైటిక్ సినాప్స్, యాక్సోనిక్ సినాప్స్. ఇట్లా 3 టైప్స్ ఉన్నాయమ్మా మనకి సినాప్సెస్. జనరల్గా 3 టైప్స్ ఉన్నాయి: యాక్సోసోమాటిక్ సినాప్స్, యాక్సోడెండ్రైటిక్ సినాప్స్, యాక్సోనిక్ సినాప్స్. ఇలా 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, axosomatic synapse. In this type ఇదేంటంటే presynaptic transmission of an axon end in the cell body or soma of the postsynaptic neuron. This type of presence in the cerebellum, the axon of the basket cell makes synapse with body or soma of the Purkinje cells. అంటే చూడండి, మీకు డయాగ్రామ్ చూపిస్తా చూడండి. ఇది యాక్సోసోమాటిక్ చూడండి మా యాక్సోసోమాటిక్ సినాప్స్. ఈ యాక్సోసోమాటిక్ అనేది సినాప్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఇది యాక్సాన్ ఉంటుంది కదా, అంటే ఒక న్యూరాన్ తీసుకోండి, ఒక న్యూరాన్ అనుకుంటే ఆ న్యూరాన్కి యాక్సాన్ అంటే సెల్ బాడీ యాక్సాన్, అటు సైడ్ ముందర ప్రోటోడెండ్రైట్స్, టీలోడెండ్రైట్స్ ఇలా ఉంటాయి కదా. ఒక యాక్సాన్, ఆ యాక్సాన్కు చివరన ఇది ఉంది కదా, సినాప్స్ అనేది ఉంటుంది కదా, యాక్సాన్ ఎండింగ్ సినాప్స్ ఉంటుంది కదా,
అదేమవుతుందంటే వెనకల ఇంకొక న్యూరాన్ ఉంటుంది కదా, ఆ వెనకలు ఉండేటటువంటి అక్కడ ఉంటుంది కదా ఎగ్జాన్, ఆ ఎగ్జాన్ డెండ్రైట్స్తో ఇది రిలేషన్లో ఉండకుండా నేరుగా సెల్ బాడీతో కనెక్ట్ అవుతుంది అనమాట. జనరల్గా ఎలా ఉంటుంది సినాప్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా టీలోడెండ్రైట్స్, సినాప్స్, ప్రోటోడెండ్రైట్స్, అది జనరల్గా మనకు తెలిసినది. కానీ ఇలాంటిది యాక్సోసోమాటిక్ సినాప్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఉండే న్యూరాను నెక్స్ట్ వెనక ఉండేటటువంటి న్యూరాన్ ప్రోటోడెండ్రైట్స్తో లింక్ లేకుండా నేరుగా ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ ఉండేటటువంటి సెల్ బాడీలోకి వెళ్ళిపోతుంది, సెల్ బాడీలోకి అటాచ్ అయి ఉంటుంది అనమాట. అలాంటి దాన్ని ఏమంటారంటే యాక్సోసోమాటిక్ సినాప్స్ అంటారు. యాక్సోసోమాటిక్ సినాప్స్ అంటారు. ఇది చూడండి, ఇది మనకు మన బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్లో ఉండేటటువంటి ఒక ముందు మేడు ఫోర్ బ్రెయిన్ అట్లా అంటాం కదా, ఫోర్ బ్రెయిన్ ఉంది కదా, ఆ ఫోర్ బ్రెయిన్లో సెరెబెల్లం ఉంది. ఫోర్ బ్రెయిన్ కాదు, హిండ్ బ్రెయిన్ ఉంది కదా, ముందు ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ ఉంది కదా, హిండ్ బ్రెయిన్లో సెరెబెల్లం ఉంటుంది. ఆ సెరెబెల్లంలో ఉండేటటువంటి న్యూరాన్స్ ఇలాంటి టైప్ ఆఫ్ న్యూరాన్సే. అంటే ఏంటి, న్యూరాన్ అనేది వెనకుండేటటువంటి ఇంకొక న్యూరాన్ యొక్క సెల్ బాడీతో కనెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే యాక్సోడెండ్రైటిక్ సినాప్స్. Axodendritic synapse. When the presynaptic fibers of any axon end in the dendrites of the postsynaptic cells, the synapse is called axodendritic synapse. This type of synapse is also present in cerebellum, where climbing fibrils from the axodendritic connections end with the dendrites of Purkinje cells. అంటే చూడండి, ఇలాంటి యాక్సోడెండ్రైటిక్ సినాప్స్ మనకు తెలిసినట్టుగా మనం చెప్పుకుంటా ఉన్నటువంటి సినాప్స్కి సంబంధించింది. అంటే ఒక సినాప్స్, ఆ సినాప్స్కి ప్రోటోడెండ్రైట్స్, టీలోడెండ్రైట్స్ ఉంటాయి కదా, ఆ టీలోడెండ్రైట్స్ ఇంకొక న్యూరాన్ యొక్క ప్రోటోడెండ్రైట్స్తో కలిసి ఉంటుందన్నమాట. అక్కడ ఉండేటటువంటి సినాప్స్ అని అర్థం. ఇలాంటి సినాప్స్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే బ్రెయిన్లో ఉండేటటువంటి, ఇది కూడా సెరెబెల్లంలో ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే చూడండి, ఇవి పర్కింజే సెల్స్లో కూడా ఇలాంటి డెండ్రైట్సే ఉంటాయంట. ఇలాంటి సినాప్స్ ఉండేటటువంటి డెండ్రైట్స్ ఉంటాయి. జనరల్గా మనం చెప్పుకుంటా ఉండే టైప్ ఇదే యాక్సోడెండ్రైటిక్ సినాప్స్. అంటే ఒక న్యూరాన్ తర్వాత ఇంకొక న్యూరాన్ ఉంటుంది, ఇంకొక న్యూరాన్ తర్వాత ఇంకొక న్యూరాన్ ఉంది అంటే మధ్యలో సినాప్స్ ఉన్నది. ఆ సినాప్స్ దేంతో రిలేషన్ ఉంది, ముందర ఉండేటటువంటి టీలోడెండ్రైట్స్తో, వెనక ఉండేటటువంటి ప్రోటోడెండ్రైట్స్ రిలేషన్లో ఉందన్నమాట. ఇలాంటి దాన్ని ఏమంటారంటే యాక్సోడెండ్రైటిక్ సినాప్స్ అంటారు. నెక్స్ట్ యాక్సోనిక్ సినాప్స్. If the terminal process of the presynaptic axon make connection with the terminal process of the postsynaptic axon, it is known as the axonic synapse. చూడండి, యాక్సోనిక్ సినాప్స్ అంటే చూడండి, ఫస్ట్ ఒక న్యూరాన్ ఉందనుకోండి, ఆ న్యూరాన్వి టీలోడెండ్రైట్స్ ఉన్నాయి కదా, ఆ న్యూరాన్ యొక్క టీలోడెండ్రైట్స్ వెనక ఉండేటటువంటి వెనక ఉంది కదా, వెనక ఇంకొక న్యూరాన్ ఉంటుంది కదా, ఆ న్యూరాన్ ఉంది కదా, ఆ న్యూరాన్ ఉండేటటువంటి ఆ న్యూరాన్తో ఉండేటటువంటి వెనకలు ఉండేటటువంటి ఆ టీలోడెండ్రైట్స్తో కలిసి ఉంటుందన్నమాట. జనరల్గా ఒక న్యూరాన్ అనేది ఇంకొక న్యూరాన్ యొక్క ప్రోటోడెండ్రైట్స్తో కలవాలి కదా. ఇలాంటిది ఎలా ఉంటుందంటే టీలోడెండ్రైట్స్ వెళ్ళి టీలోడెండ్రైట్స్తో కలుస్తుంది, టీలోడెండ్రైట్ వెళ్ళి టీలోడెండ్రైట్స్తో కలుస్తుంది. లాస్ట్ కింద రెండు ఉన్నాయి చూడండి అమ్మా, లాస్ట్ కింద వైపున చూడండి, రెండు యాక్సోసోమాటిక్ సినాప్స్ అండి రాసింగ్లో అక్కడ చూడండి. ఒక ఇది ఎండింగ్ యాక్సాన్కి చివర ఉండేటటువంటి టీలోడెండ్రైట్ అనుకోండి, ఇంకొక యాక్సాన్కి చివర ఉండేటటువంటి టీలోడెండ్రైట్, ఇవన్నీ కలిసాయి చూడండి. ఎండింగ్ ఇవి రెండు కలిసాయి. జనరల్గా ఒకటి ఎండ్ది ఒకటి స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలవాలి. కానీ ఇక్కడ ఎలాగుంది చూడండి, ఇక్కడ ఎలా ఉంది చూడండి,
ఎండింగ్ రెండు లాస్ట్వి రెండు కలుస్తున్నాయి. ఇలాంటి దాన్ని ఏమంటారంటే యాక్సానిక్ సినాప్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇవి టైప్స్ ఆఫ్ సినాప్స్ అన్నమాట. ఇంకా టైప్స్ ఆఫ్ సినాప్స్ అయిపోయిన తర్వాత మనం స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ గురించి చూస్తే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ స్టడీస్ హ్యావ్ రివీల్డ్ దట్ ద axon pre synaptic neuron and the expanded terminal called the synaptic nobes or terminal nobes. The membrane of the presynaptic nobes is called presynaptic membrane, while that of the cell body is called postsynaptic membrane or subsynaptic membrane. Through the two membranes appear in close contact, yet a narrow gap is present between these two called synaptic cleft. Hence, there is no physical continuity of cytoplasm of the two axons. In some cases, the presynaptic and postsynaptic membrane even fuse, forming gap junctions. Example, spinal neurons of telots, fishes and giant fibers are crayfish. అంటే మనకి ఇక్కడ స్ట్రక్చర్, సినాప్స్ అనే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ గురించి మనకి ఇచ్చారనమాట. చూడండి, ఆ రెండు మనము ఒక రెండు న్యూరాన్ గురించి చదువుకున్నాం. చాలా ఉంటాయి, ఒక రెండు న్యూరాన్ల ఎగ్జాంపుల్ తీసుకొని చదువుకున్నాము. ముందర ఒక న్యూరాన్ ఉంటుంది, దాని తర్వాత ఒక న్యూరాన్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఒక ముందు ఉండేటటువంటి న్యూరాను కింద ఉండేటటువంటి వాటిని టీలోడెండ్రైట్స్ అన్నారు కదా. ఈ టీలోడెండ్రైట్స్కి ఉండేటటువంటి చిన్న చిన్న నోబ్స్ని ఏమంటారంటే వీటిని ఏమంటారంటే సినాప్టిక్ నోబ్స్ అంటారు. అది కూడా టెర్మినల్ నోబ్స్ అయినా అనొచ్చు. ఏది ఫస్ట్లో ఉండేటటువంటి దానికి ఉండే వెనకలు ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి టీలోడెండ్రైట్స్ చివరన ఉబ్బినట్టుగా ఉంటుంది. టీలోడెండ్రైట్సే చివరన ఇట్లా ఉబ్బినట్టుగా నోబ్స్ అనేవి కనిపిస్తాయి. దాన్ని ఏమంటారంటే సినాప్టిక్ నోబ్స్ అంటారు. అలాగే దాని వెనకాల ఇంకొకటి న్యూరాన్ ఉందనుకో, దానికి ప్రోటోడెండ్రైట్స్ ఉంటాయి కదా. ఆ ప్రోటోడెండ్రైట్స్ కూడా ముందర ఒక చిన్న నోబ్ కనిపిస్తుందమ్మా. దాన్ని ఏమంటారంటే పోస్ట్ సినాప్టిక్ నోబ్ అనొచ్చు, లేదా సబ్ సినాప్టిక్ మెంబ్రేన్ అయినా అనొచ్చు అనమాట. ఇలా రెండిటికి రెండు నేమ్స్ అనేది ఇచ్చారు. చూడండి, ఈ రెండు ఉన్నాయి కదా, ఏవైతే నోబ్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఈ నోబ్స్ ముందర ఉండేటటువంటి అంటే ఒక ఫస్ట్ ఉండేటటువంటి న్యూరాన్, ఆ ఫస్ట్ ఉండేటటువంటి న్యూరాన్ ఆ నోబ్స్కి ఏమవుతుందంటే ఒక మెంబ్రేన్ అనేది దాని చుట్టూ కవర్ అయి ఉంటుంది. ఓకేనా. ఆ మెంబ్రేన్ చుట్టూ కవర్ అయి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే ఆ మెంబ్రేన్ ఏమంటారంటే సబ్ సినాప్టిక్ మెంబ్రేన్ అంటారు. ఓకేనా, సబ్ సినాప్టిక్ మెంబ్రేన్ అంటారు. ఓకేనా. సబ్ సినాప్టిక్ ఈ మెంబ్రేన్ ఉంది కదా. నెక్స్ట్ వెనకాల ఇంకొక న్యూరాన్ ఉందని చెప్పుకున్నాం కదా. ఆ వెనక ఉండేటటువంటి ఇంకొక న్యూరాను, దానికి కూడా ఒక మెంబ్రేన్ అనేది దాని చుట్టూ ఉంటుంది అనమాట. దాని చుట్టూ ఇట్లా కవర్ చేస్తూ ఉంటుంది. దానికి కూడా ఒక మెంబ్రేన్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ రెండు మెంబ్రేన్స్ ముందరుండే నోబ్స్ అంటే ముందరుండే ఈ న్యూరాన్కి ఉండేటటువంటి లాస్ట్లో టీలోడెండ్రైట్స్కి ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి నోబ్స్కి ఒక మెంబ్రేన్ అనేది రౌండ్ అయి ఉంటుంది. అలాగే వెనక ఉండేటటువంటి న్యూరాన్స్ యొక్క టీలోడెండ్రైట్స్ యొక్క ఆ నోబ్స్ కూడా ఇక్కడ ఉండే ఒక మెంబ్రేన్ అనేది అది కూడా ఇట్లా సరౌండ్ అయి ఉంటుంది అనమాట. ఈ రెండు మెంబ్రేన్స్ ఒకదానికొకటి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి అంతే, కానీ దగ్గరగా ఉండదు. చాలా చాలా మైక్రో స్పేస్ అనేది, చాలా తక్కువ స్పేస్ అనేది ఉంటుందన్నమాట. ఆ చాలా తక్కువ స్పేస్ ఉంది కదా, ఆ చాలా తక్కువ స్పేస్ని ఏమంటారంటే సినాప్స్ అంటారు. ఆ కొద్దిగా ఉండేటటువంటి ఆ ప్లేస్ని ఏమంటారంటే దీన్ని సినాప్స్ అంటారు అనమాట. ఓకేనా, దాన్ని సినాప్స్ అంటారు. ఓకేనా. అంటే చూడండి, ముందర ఉండేటటువంటి టీలోడెండ్రైట్స్ యొక్క నోబ్స్కి చిన్న ఓపెనింగ్ అనేది ట్రాన్స్మిషన్ టైంలో, అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ టైంలో
క్లెఫ్ట్ అనేది ఓపెన్ అవుతుంది. వెనక ఉండేదానికి కూడా క్లెఫ్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకు? ఆ క్లెఫ్ట్లో నుంచి మెసేజ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఖాళీ ప్లేస్లోకి వచ్చి ఆ ఖాళీ ప్లేస్లో నుంచి మళ్ళీ వెనక ఉండేటటువంటి ప్రోటోడెండ్రైట్స్ ఉండేటటువంటి ఆ నర్వ్స్కి ఆ లేయర్ ఒకటి రౌండ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ మెంబ్రెయిన్ కూడా ఏమవుతుంది, కొంచెం క్లెఫ్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెనింగ్ ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ పాస్ అవుతుంది అనమాట, నెక్స్ట్ ఉండేటటువంటి ఆ న్యూరాన్లోకి. ఓకేనా?